నమస్తే, వెల్కమ్ టు పొలిటికల్ కారిడార్. పొలిటికల్ కారిడార్లోకి ఎంటర్ అయ్యే ముందు హైలైట్స్ చూద్దాం. అమరావతిలో ముచ్చటగా మూడోసారి శంకుస్థాపన, ప్రధానిని అవమానించడమేనంటున్న బీజేపీ వర్గాలు. విజయవాడలో పోలీస్ బాస్ల మధ్య ఆధిపత్య పోరు. నయీం కేసులో త్వరలో కీలక రాజకీయ నిర్ణయం. కారిడార్లోకి ఎంటర్ అయ్యి ఆ డీటెయిల్స్ చూద్దాం. రాజధాని అమరావతిలో ముచ్చటగా మూడోసారి శంకుస్థాపన నిర్వహించడం వెనుక రాజకీయ కోణముందా? గతేడాది దసరా రోజున ప్రధాని మోదీ చేసిన శంకుస్థాపన ఉత్తుతిదేనా? ముచ్చటగా మూడోసారి శంకుస్థాపన నిర్వహించిన ప్రధాని మోదీని అవమానించాలని చంద్రబాబు చూస్తున్నారా? రాజధాని మూడో శంకుస్థాపనపై బీజేపీ గుస్సా. గతేడాది అమరావతికి ప్రధాని మోదీ శంకుస్థాపన. ఏడాదైనా మొదలు కాని రాజధాని పనులు. ఇప్పుడు రాజధానిలో మళ్లీ కొత్త శంకుస్థాపనలు. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో మరో శిలాఫలకం. మరి మోదీ శిలాఫలకానికి విలువ లేనట్టేనా? ప్రధానిని అగౌరవపరచడమేనంటున్న బీజేపీ వర్గాలు. ఇన్ని శంకుస్థాపనలెందుకని విపక్షాల విమర్శలు. చంద్రబాబు ప్రభుత్వం తలపెట్టిన రాజధాని మూడో శంకుస్థాపనపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. మళ్లీ శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించడం ద్వారా ప్రధాని నరేంద్ర మోదీని సీఎం చంద్రబాబు పరోక్షంగా అవమానిస్తున్నారని బీజేపీ వర్గాల్లో విస్తృతంగా చర్చ సాగుతోంది. గతేడాది దసరా రోజున చంద్రబాబు నాయుడు భారీ హంగామా చేసి ప్రధాని నరేంద్ర మోదీతో రాజధాని అమరావతికి శంకుస్థాపన చేయించారు. తుళ్లూరు మండలం ఉద్దండరాయునిపాలెంలో ప్రధాని మోదీ రాజధాని శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. శంకుస్థాపన కార్యక్రమం కోసం చంద్రబాబు సర్కారు 200 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసింది. ఏడాదైనా ఆ శంకుస్థాపనకు సంబంధించి ఎటువంటి నిర్మాణం మొదలు కాలేదు. గతేడాది విజయదశమి రోజున చేసిన శంకుస్థాపన అచ్చంగా రాజధాని నగరానికి సంబంధించినది. 29 గ్రామాల పరిధితో కూడి రాజధాని నగరంలో నిర్మించే 9 రకాల సిటీలకు సంబంధించినది ఆ శంకుస్థాపన. ఇప్పుడు అక్కడే ప్రభుత్వ భవనాలు నిర్మించనున్నారు. అలాంటప్పుడు మళ్లీ ఇప్పుడు ఎందుకు కొత్తగా శంకుస్థాపన చేస్తున్నారన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఓవైపు కోట్ల రూపాయలు దుబారాతో పాటు మరోవైపు మోదీ చేసిన శంకుస్థాపనకు విలువ లేదని సీఎం చంద్రబాబే తేల్చేసినట్టవుతోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. సీఎం చంద్రబాబు అనుసరిస్తున్న తీరు ప్రధాని మోదీని అవమానిస్తున్నట్టుగానే ఉందని బీజేపీ వర్గాలు మండిపడుతున్నాయి. ప్రధాని శంకుస్థాపన చేశాక ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో శంకుస్థాపన చేయించడమేంటని విమర్శిస్తున్నారు. ఇప్పుడు అరుణ్ జైట్లీ ఆవిష్కరించే శిలాఫలకం దగ్గర పనులు చేపట్టి మోదీ ఆవిష్కరించిన శిలాఫలకాన్ని గాలి కొదిలేస్తున్నారంటే ఆయనకు ప్రాబల్యం తగ్గించినట్టే అవుతుందని బీజేపీ నేతలు భావిస్తున్నారు. మొత్తానికి కోట్ల రూపాయలను ఖర్చు పెట్టి అరుణ్ జైట్లీతో చేయించబోతున్న మూడో శంకుస్థాపన బీజేపీ, టీడీపీ మధ్య తాజా వివాదానికి కారణమైంది. ఎన్ సతీష్, ప్రిన్సిపల్ కరెస్పాండెంట్, సాక్షి న్యూస్, విజయవాడ. డిసిప్లైన్డ్గా ఉండాల్సిన పోలీస్ ఫోర్స్లో డామినేషన్ చోటు చేసుకుంటోంది. ఏపీ తాత్కాలిక రాజధాని విజయవాడలో ఇప్పుడు పోలీసు ఉన్నతాధికారుల మధ్య ఆధిపత్య పోరు కింది స్థాయి ఉద్యోగులకు భారంగా మారింది. ఎవరు చెప్తే వినాలో, ఎవరి ఆదేశాలు పాటించాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. విజయవాడ పోలీస్ కమిషనరేట్లో కలకలం. ఉన్నతాధికారుల మధ్య ఆధిపత్య పోరు. నలిగిపోతున్న కింది స్థాయి అధికారులు. కమిషనరేట్కు వచ్చేందుకు ఇష్టపడని అధికారులు. 10 రోజులకే ఖాళీ అయిన అడిషనల్ సిపి పోస్ట్. సెలవుపై వెళ్లిన జాయింట్ కమిషనర్. డీజీపీ కార్యాలయం వచ్చిన తరువాత మారిన పరిస్థితులు. విజయవాడలో 2 పోలీస్ పవర్ సెంటర్లు. విజయవాడ నగర వ్యవహారాల్లో డీజీపీ కార్యాలయ జోక్యం. కేసుల పరిష్కారంలో రాజకీయ జోక్యాలు. తేల్చుకోలేకపోతున్న కింది స్థాయి అధికారులు. గౌతమ్ సవాంగ్ బదిలీపై ఊహాగానాలు.
కొత్త సిపిగా ద్వారకా తిరుమలరావు వస్తారని ప్రచారం. ఏపీ తాత్కాలిక రాజధానిగా విజయవాడను ప్రకటించిన తరువాత విజయవాడ పోలీస్ కమిషనరేట్ స్థాయిని అడిషనల్ డీజీ స్థాయికి పెంచారు. అంతకుముందు డీఐజీ క్యాడర్ అధికారులే విజయవాడ పోలీస్ కమిషనర్లుగా పనిచేశారు. సీఎం ఆఫీసు విజయవాడకు రావడంతో వీఐపీల రాకపోకలు పెరిగాయి. స్థాయి పెంచాక ఏబీ వెంకటేశ్వరరావు విజయవాడ సిపిగా బాధ్యతలు స్వీకరించారు. ఇంటెలిజెన్స్ చీఫ్గా ఆయన వెళ్లిపోవడంతో గౌతమ్ సవాంగ్ను పోలీస్ కమిషనర్గా నియమించారు. కొద్ది కాలం కిందటే ఆయన డీజీపీ క్యాడర్ కూడా పొందారు. ఆయనతో పాటు ఒక డీఐజీ క్యాడర్ అధికారిని అడిషనల్ కమిషనర్గా, మరో ఐజీ క్యాడర్ అధికారిని జాయింట్ కమిషనర్గా నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మహేష్ చంద్ర లడ్హాను అడిషనల్ సిపిగా నియమించింది. ఆయన పట్టుమని 10 రోజులు కూడా పనిచేయకుండానే ఇంటెలిజెన్స్ విభాగానికి వెళ్లిపోయారు. దీనికి కారణం కమిషనరేట్లోని రాజకీయాలేనని ఆరోపణలున్నాయి. ఆయన వెళ్లిపోయిన తరువాత ఈ పోస్టులో చేరేందుకు ఏ అధికారి ముందుకు రావడం లేదు. దీంతో జాయింట్ సిపి పోస్టును మాత్రమే హరికుమార్తో భర్తీ చేశారు. తరువాత డీజీపీ కార్యాలయం కూడా విజయవాడకు రావడం, కార్యాలయ ప్రారంభం సందర్భంగా డీజీపీగా ఉన్న జేవీ రాముడు ఆ తరువాత పదవీ విరమణ చేయడంతో ఇన్ఛార్జి డీజీపీగా నండూరి సాంబశివరావు బాధ్యతలు స్వీకరించారు. ఆయన విజయవాడ కేంద్రంగానే కార్యకలాపాలు నిర్వహిస్తుండటంతో నగరంలో 2 పోలీస్ పవర్ సెంటర్లు ఏర్పడ్డాయి. ఇదే క్రమంలో నగర కమిషనరేట్ పరిధిలోని 20 పోలీస్ స్టేషన్లు, 5 ట్రాఫిక్ స్టేషన్ల పరిధిలోని కేసుల దర్యాప్తులో రాష్ట్ర స్థాయిలోని ఓ పోలీస్ ఉన్నతాధికారి జోక్యం చేసుకోవడం ప్రారంభించారనే ప్రచారం జరుగుతోంది. సిటీ కమిషనరేట్ పరిధిలోని పోలీస్ అధికారులను నేరుగా తన దగ్గరకు పిలిపించుకుని కేసులకు సంబంధించి సూచనలు ఇస్తుండటంతో కింది స్థాయి అధికారులు అయోమయంలో పడుతున్నారు. ఇవే కేసులకు సంబంధించిన అంశాలపై మరోవైపు నగర పోలీస్ కమిషనర్ కూడా సూచనలు ఇస్తుండటంతో దేన్ని ఫాలో కావాలో తెలియక అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఇది పోలీస్ కమిషనర్ చెవిన పడటంతో ఆయన అసహనంతోనే ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో అస్తవ్యస్తంగా మారిన పోలీసింగ్తో నగర జాయింట్ కమిషనర్ హరికుమార్ అర్ధాంతరంగా సెలవుపై వెళ్లిపోవడం చర్చనీయాంశంగా మారింది. సిపికి మరో పోలీస్ బాస్కు మధ్య నలిగిపోయి ఇక్కడ పనిచేయడం కష్టమని సదరు అధికారి సెలవుపై వెళ్లారని పోలీస్ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. మొత్తంగా విజయవాడ కేంద్రంగా పోలీసులు కూడా 2 వర్గాలుగా విడిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే డీజీపీ కేడర్ పొందిన గౌతమ్ సవాంగ్ను కూడా ఏసీబీకి పంపించేందుకు రంగం సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఆయన కూడా ఈ తలనొప్పులకు దూరంగా ఉండటమే బెటర్ అనే పద్ధతుల్లో బదిలీ కోసం ఎదురు చూస్తున్నారని పోలీస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఆయన స్థానంలో పోలీస్ ఉన్నతాధికారికి సన్నిహితంగా ఉండే ద్వారకా తిరుమలరావు విజయవాడ పోలీస్ కమిషనర్గా వస్తారనే చర్చ జరుగుతోంది. టీడీపీ ముఖ్య నేతలతో రాష్ట్ర స్థాయి అధికారి సన్నిహితంగా ఉండటం వల్ల వారి ఒత్తిళ్లతోనే నగర పరిధిలోని కేసుల్లో జోక్యాలు పెరుగుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. క్రమశిక్షణకు మారుపేరైన యూనిఫామ్ సర్వీస్ కావడంతో పోలీస్ వర్గాలు తమలో తామే చర్చించుకోవడం మినహా జరుగుతున్న పరిణామాలపై బహిరంగంగా మాట్లాడలేకపోతున్నారు. జి రాజా రమేష్, ప్రిన్సిపల్ కరెస్పాండెంట్, విజయవాడ. నయీం కేసులో తొలి పొలిటికల్ వికెట్ పడబోతోందా? కేసు విచారణలో జాప్యం జరుగుతోందన్న విమర్శలకు ప్రభుత్వం ధీటైన జవాబివ్వబోతోందా? చర్యలను ముందు తన వైపు నుంచే మొదలు పెట్టాలని టీఆర్ఎస్ నాయకత్వం నిర్ణయించిందా? నయీం కేసులో తొలి వికెట్. రాజీనామాకు సిద్ధమవుతున్న నేతి విద్యాసాగర్. వచ్చే వారంలో ముహూర్తం. మండలి ఉపాధ్యక్షుడిగా నారదాసు లక్ష్మణరావు. మరికొంతమందిపై చర్యలకు సిద్ధమవుతున్న టీఆర్ఎస్ నాయకత్వం. తెలంగాణలో సంచలనం సృష్టించిన నయీం ఎన్కౌంటర్ కేసులో రాజకీయ వికెట్లు పడబోతున్నాయి. అన్ని పార్టీలకు సంబంధించిన అనేక మంది పేర్లు ఈ కేసులో వినిపిస్తున్నా ముందుగా తన వైపు నుంచే చర్యలు ప్రారంభించాలని టీఆర్ఎస్ నాయకత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా మండలి ఉపాధ్యక్షుడు నేతి విద్యాసాగర్పై వేటు పడడం ఖాయంగా కనిపిస్తోంది. దీపావళి వెళ్లిన తర్వాత ఆయన తన పదవికి రాజీనామా చేస్తారనే ప్రచారం టీఆర్ఎస్లో జరుగుతోంది. ఈ మేరకు ఆయన ఇప్పటికే పార్టీ నాయకత్వానికి సంకేతాలు పంపినట్టు సమాచారం. పార్టీలో ఉన్న ఇతర నేతలపై కూడా ఆరోపణలు వచ్చినప్పటికీ రాజ్యాంగ పదవిలో ఉంటూ ఆరోపణలు ఎదుర్కోవడం సబబు కాదనే భావనతోనే నేతి విద్యాసాగర్ను తప్పిస్తున్నట్టు తెలుస్తోంది. నయీం కేసు విచారణ జాప్యం జరుగుతోందని, రాజకీయ నేతలపై చర్యలకు ప్రభుత్వం వెనుకంజ వేస్తోందనే ఆరోపణలు వస్తున్న క్రమంలోనే కఠినంగా వ్యవహరించాలని టీఆర్ఎస్ నాయకత్వం భావిస్తోంది. నేతి విద్యాసాగర్రావుతో రాజీనామా చేయించడం ద్వారా ఎవరిని ఉపేక్షించబోమనే సంకేతాలు పంపాలి అన్నది ప్రభుత్వ ఆలోచన.
ఈ పరిణామాలపై వారం రోజులుగా పార్టీ ముఖ్య నేతలతో కేసీఆర్ సమాలోచనలు చేస్తున్నారు. ఉద్యమ సమయం నుంచి కేసీఆర్తో సన్నిహితంగా ఉండే నారదాసు లక్ష్మణరావును మండలి ఉపాధ్యక్షుడిగా నియమించాలని టీఆర్ఎస్ నాయకత్వం దాదాపుగా నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల మొదటి వారం మంచి ముహూర్తంలో నారదాసు లక్ష్మణరావు ప్రమాణ స్వీకారం చేస్తారని టీఆర్ఎస్ లో ప్రచారం జరుగుతోంది. నయీం కేసుకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న మరికొందరు రాజకీయ నాయకులపై కూడా త్వరలోనే చర్యలు తీసుకునే అవకాశం ఉంది. కాంగ్రెస్ కు చెందిన ముఖ్య నేతలకు నోటీసులు జారీ చేస్తారని తెలుస్తోంది. నరసింహారావు, ప్రిన్సిపల్ కరెస్పాండెంట్. పొలిటికల్ కారిడార్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్. వెల్కమ్ బ్యాక్. స్విస్ ఛాలెంజ్ విధానంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు వైఖరిలో మార్పు వస్తుందా? స్విస్ ఛాలెంజ్ విషయంలో ఇంతవరకు చేసిన వాదనలు విరమించుకోవడం మార్పుకు చిహ్నమా? జరిగిన పొరపాట్లను సరిదిద్దుకుంటారా? స్విస్ ఛాలెంజ్పై కేఎస్ఆర్ పొలిటికల్ కామెంట్ ఇప్పుడు. ఏపీ ప్రభుత్వం స్విస్ ఛాలెంజ్ విధానంపై ఇంతవరకు చేసిన వాదనలను విరమించుకోవడం మంచి విషయమే. మనుషులైనా ప్రభుత్వాలైనా తప్పులు జరుగుతాయి, పొరపాట్లు జరుగుతాయి. వాటిని సర్దుకుని ముందుకు సాగడంలోనే విజ్ఞత ఉంటుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భారతీయ పారిశ్రామికవేత్తలను, ఇంజనీర్లను మురికివాడలు కట్టే స్థాయి కలిగిన వారు మాత్రమే అని అన్నా, ప్రభుత్వం తరపు న్యాయవాదులు మన వాళ్లను గాడిదలు, విదేశీయులను గుర్రాలతో పోల్చినా చివరికి ఎవరు తప్పు చేసింది అర్థమవుతూనే ఉంది. సింగపూర్ ఊబిలో ఏపీ ప్రభుత్వం చిక్కుకుంటోందని హెచ్చరికలు చేస్తున్నా పెడచెవిని పెట్టారు. స్విస్ ఛాలెంజ్ విధానంలో ఏపీ ప్రభుత్వం అనుసరించిన తీరును హైకోర్టు సింగిల్ జడ్జి తన తీర్పులో చాలా స్పష్టంగా తప్పుపట్టారు. అందులోని లొసుగులను ఎత్తి చూపారు. న్యాయమూర్తులు తీర్పు ఇచ్చేటప్పుడు ఎంత శ్రద్ధ వహించాలో అందులో చేసి చూపించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అన్ని వ్యవస్థలను ఎలాగోలా మేనేజ్ చేస్తారన్న పేరు ఉన్నా అందరూ అలా ఉండరన్న విషయం ఈ కేసులో తేలినందుకు సంతోషించాలి. అసలు స్విస్ కంపెనీలతో మొదటి నుంచి డీల్ చేస్తున్న పద్ధతే అనేక అనుమానాలకు తావిచ్చింది. ఏదో వెస్టర్న్ ఇంట్రెస్ట్ ప్రభుత్వానికి ఉందా అన్న సందేహం కలిగే స్థాయిలో లావాదేవీలు సాగాయి. చివరికి సింగిల్ జడ్జి తన తీర్పులో లేవనెత్తిన ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం ఇవ్వలేకపోయింది. ప్రభుత్వానికి తాను తప్పు చేస్తున్నానని తెలుసు, అందుకే ఎందరూ దీనిపై ప్రశ్నలు సంధించినా సమాధానం ఇవ్వలేకపోయింది. పైగా ఉన్మాదమనో ఉగ్రవాదమనో డబాయించే ప్రయత్నం చేసింది. సింగపూర్ సంస్థలతో ముందుగానే డీల్ చేసుకోవడం ఏమిటి? వారికి స్విస్ ఛాలెంజ్ పేరుతో భూమి ఇవ్వడానికి రంగం సిద్ధం చేయడం ఏమిటి? మిగిలిన కంపెనీలు ఎవరైనా ముందుకు వస్తే సింగపూర్ సంస్థల ప్రతిపాదనలోని ఆదాయ వివరాలు రహస్యం అని చెప్పడం ఏమిటి? అప్పుడు అది అసలు స్విస్ ఛాలెంజ్ ఎలా అవుతుందన్నది ఎవరికీ అంతుపట్టలేదు. అయినా ప్రభుత్వ పెద్దలకు దాన్ని వెంటనే ఒప్పుకుని తప్పుదిద్దుకోవడానికి అహం అడ్డం వచ్చింది. అందుకే అప్పీలుకి వెళ్ళినా చివరికి వెనక్కి తగ్గక తప్పలేదు. విజ్ఞులైన వారు ఎవరైనా చేసిన తప్పు తెలుసుకుని సరిచేసుకుని ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ముందుకు వెళ్ళాలి. విపక్షాలు వేలెత్తి చూపలేని విధంగా ప్రభుత్వం ఎప్పటికైనా ఆలోచన చేస్తే మంచిది. కానీ ఆ దిశగా ప్రభుత్వం ఆలోచన చేయడం లేదన్న సమాచారం రావడమే విషాదం. అందుకే మౌలిక వస్తువుల చట్టానికి ఏకంగా సవరణలు చేసి మళ్లీ తను అనుకున్న విధంగా సింగపూర్ కంపెనీలకు రియల్ ఎస్టేట్ వెంచర్ను కట్టబెట్టాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్న విమర్శలు వస్తున్నాయి. 12,000 కోట్ల రూపాయల పెట్టుబడి ఏపీ పెడుతుంటే సింగపూర్ సంస్థలు కేవలం 300 కోట్ల రూపాయలే పెడతాయట. అయినా వాటికి ఎందుకు వాటా ఎక్కువ ఇస్తున్నారు? కేవలం మౌలిక వస్తువుల కోసమే 5,500 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేసి వారికి భూములు అప్పగించడం ఎందుకు? ఒక వార్త ప్రకారం అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్స్ వేయడానికి ప్రభుత్వం వద్ద 1,500 కోట్ల డబ్బు లేదని చంద్రబాబే అన్నారట. అలాంటప్పుడు ఇంత పెద్ద ఎత్తున భూములు సేకరించి ప్రపంచంలోనే అత్యంత అద్భుత రాజధాని నిర్మాణం చేస్తామని చంద్రబాబు ప్రభుత్వం గొప్పలకు పోవడం దేనికి? మరోవైపు బ్రిటన్ ప్రభుత్వం 40,000 కోట్ల పెట్టుబడి పెడుతుందని, ఆ రుణంతో అమరావతిని అభివృద్ధి చేస్తామని ప్రభుత్వం చెబుతున్నట్లు మరో ప్రచారం. ఇదంతా పరస్పర విరుద్ధంగా కనబడుతుంది. ఒక అబద్ధాన్ని కప్పిపుచ్చుకోవడానికి 100 అబద్ధాలు ఆడవలసిన పరిస్థితిని ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నవారు తెచ్చుకోకూడదు. ప్రజలకు నీతులు చెప్పే నేతలు అసత్యాలు ప్రచారం చేస్తున్నారన్న భావన కలిగితే వారిపై గౌరవం తగ్గుతుందన్నది ఎందుకు అర్థం చేసుకోరో తెలియదు. నిజాయితీ లేని పాలకులు ప్రజలను ఏలుతున్నారన్న అభిప్రాయం కలిగితే ఆ రాష్ట్ర ప్రజలకు గౌరవమా? అధికారంలో ఉన్నవారికి శోభనిస్తుందా? అయినా ఒక్కొక్కరు తమ పద్ధతి మార్చుకోరంటారు. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం కూడా తన విధానం మార్చుకుని ఒకవేళ స్విస్ ఛాలెంజ్లో వెళ్లదలిచినా
పారదర్శకంగా చేసి వెళితే మంచిది. అలా కాకుండా మళ్ళీ మసిపూసి మారేడికాయ చేసి జనాన్ని మభ్యపెట్టాలనుకుంటే అది వారికే చేడు తెస్తుంది. చివరగా ఒక మాట, ఈ కేసు ఒక విషయాన్ని స్పష్టం చేసింది. కోర్టుకు వెళ్లడం ఉన్మాదం, ఉగ్రవాదం కాదని, తప్పులు చేసే ప్రభుత్వాలకు అప్పుడప్పుడైనా చురక పెట్టడానికి ఒక అవకాశం అన్న సంగతి అందరికీ అర్థమైందని చెప్పాలి. ఫిరాయింపులపై న్యాయస్థానం తాజా ఆదేశాలు పార్టీ మారిన ఎమ్మెల్యేలో గుబులు పుట్టిస్తున్నాయి. ఏరికోరి అధికార పార్టీ కారెక్కితే ఇప్పుడున్న ఎమ్మెల్యే పదవి పోతుందేమోననే భయం చాలా మందిలో పట్టిపీడిస్తోంది. టీఆర్ఎస్లో చేరిన 23 మంది ఎమ్మెల్యేలకు టెన్షన్. తెలంగాణలో హాట్ టాపిక్గా మారిన సుప్రీంకోర్టు ఆదేశాలు. ఫిరాయింపులపై స్పందించిన సుప్రీంకోర్టు. టీడీపీ నుంచి టీఆర్ఎస్లోకి ఫిరాయించిన 12 మంది ఎమ్మెల్యేలు. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లోకి ఫిరాయించిన 7 ఎమ్మెల్యేలు. అనర్హత పిటిషన్లపై ఎమ్మెల్యేల్లో టెన్షన్. ఏ నిర్ణయం వస్తుందోనని గుబులు. న్యాయ నిపుణులతో ఎమ్మెల్యేల చర్చలు. స్పీకర్ స్పందనపై సర్వత్రా ఆసక్తి. ఫిరాయింపులపై హైకోర్టు, సుప్రీంకోర్టు తాజా ఆదేశాలతో ఎమ్మెల్యేల్లో కలవరం మొదలైంది. తెలంగాణలో పార్టీ ఫిరాయించిన టీడీపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేల వ్యవహారంపై సుప్రీంకోర్టు, హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో వారిలో గుబులు మొదలైంది. తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత భారీగా వలసలు చోటు చేసుకున్నాయి. వివిధ పార్టీలకు చెందిన 23 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ కారెక్కారు. వీరు కాకుండా బహుజన్ సమాజ్ పార్టీ టికెట్పై ఎన్నికైన 2 ఎమ్మెల్యేలు తమ శాసనసభాపక్షాన్ని టీఆర్ఎస్లో విలీనం చేస్తున్నట్టు ప్రకటించారు. దీనిపై బీఎస్పీ నుంచి పెద్దగా వ్యతిరేకత రాకపోవడంతో ఈ విలీనం సాఫీగానే కొనసాగింది. మిగిలిన 23 మంది ఎమ్మెల్యేల వ్యవహారం ఇప్పుడు కోర్టులకు చేరింది. కాంగ్రెస్కు చెందిన 7, టీడీపీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలు, వైఎస్ఆర్సీపీకి చెందిన 3 ఎమ్మెల్యేలు, సిపిఐ ఎమ్మెల్యే 1 టీఆర్ఎస్లో చేరారు. టీడీపీ శాసనసభాపక్ష నేతగా వ్యవహరించిన ఎర్రబెల్లి దయాకర్రావుతో పాటు 12 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరడంతో టీడీపీ శాసనసభాపక్షం టీఆర్ఎస్లో విలీనమైనట్టు అసెంబ్లీ బులెటిన్ విడుదల చేసింది. 3 ఎమ్మెల్యేలతో కూడిన వైఎస్ఆర్సీపీ శాసనసభాపక్షం కూడా టీఆర్ఎస్ ఎల్పీలో విలీనమైనట్టు అసెంబ్లీ బులెటిన్ విడుదల చేసింది. ఫిరాయింపులకు సంబంధించి విలీనం వ్యవహారం వివాదాస్పదమైంది. విలీనం చెల్లదనే అభిప్రాయం న్యాయ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలపాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఉన్నత న్యాయస్థానం ఆదేశాలతో టీఆర్ఎస్లో చేరిన 23 మంది ఎమ్మెల్యేల్లో టెన్షన్ మొదలైంది. వచ్చే నెలలో కేసులు కీలక దశకు రానుండడంతో ఎమ్మెల్యేలు కలవరపడుతున్నారు. తమ పరిస్థితి ఏమిటని వారిలో కొందరు అధికార పార్టీ ముఖ్య నేతల ముందు ఆందోళన వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఫిరాయింపుల వ్యవహారంపై స్పీకర్ ఎలా స్పందిస్తారు అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. అదే సమయంలో తమకున్న ఆప్షన్లేంటో ఎమ్మెల్యేలతో, న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు. ఏదేమైనా మళ్లీ ఎన్నికలు ఎదుర్కొనే పరిస్థితి రాకుండా ఉంటే బాగుంటుందనే భావన చాలామంది ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో వ్యక్తమవుతోంది. ఏ నరసింహారావు, ప్రిన్సిపల్ కరస్పాండెంట్. గులాబీలో గ్రూప్ రాజకీయాలు తారస్థాయికి చేరుతున్నాయి. ఒక గ్రూప్కి మరో గ్రూప్కి పడడం లేదు. గ్రూప్ గొడవలపై ఏకంగా సీఎం కేసీఆర్కే ఫిర్యాదులు అందుతున్న పరిస్థితి. టీఆర్ఎస్లో తారాస్థాయికి చేరిన గ్రూప్ గొడవలు. వర్గాలుగా విడిపోయి రాజకీయాలు చేస్తున్న నాయకులు. జిల్లాల్లో అంతర్గత పోరు, అధినేతకు తప్పని తలనొప్పులు. తాజాగా వరంగల్ జిల్లా నేతల కుమ్ములాటలు. సీఎంకు ఫిర్యాదులు రావడంతో కేటీఆర్ వరంగల్ పర్యటన రద్దు. అధికార పార్టీ నేతల్లో విభేదాలు తారాస్థాయికి చేరినట్లు ప్రచారం జరుగుతోంది. హైదరాబాద్లో ఉన్నప్పుడు అధినేత కేసీఆర్ మాటే వేదవాక్కు అని చెబుతున్న నేతలు జిల్లాలకు వెళ్లేసరికి తమకు సహజమైన రాజకీయాలు చూపిస్తున్నారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. తాజాగా వరంగల్ జిల్లాలో చోటు చేసుకున్న కుమ్ములాటలపై ఏకంగా సీఎం కేసీఆర్ కు ఫిర్యాదులు వెళ్లినట్టు సమాచారం. దీంతో మంత్రి కేటీఆర్ తన వరంగల్ పర్యటనను రద్దు చేసుకోవాల్సి వచ్చింది. కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా ఈ మధ్యే టీఆర్ఎస్ నేత మర్రి యాదవరెడ్డి నియమితులయ్యారు.
ఆయన బాధ్యతల స్వీకరణకు గురువారం మంత్రి కేటీఆర్ హాజరు కావాల్సి ఉంది. ఆ మేరకు ఆయన కార్యాలయం నుంచి వరంగల్ పర్యటన షెడ్యూల్ కూడా మీడియాకు విడుదలయ్యింది. పర్యటన వివరాలు విడుదల చేసిన కాసేపటికే పర్యటన రద్దయినట్టు మరో ప్రకటన వచ్చింది. దీనికి కారణాలు ఆరా తీస్తే ఆసక్తికర విషయాలు తెలిశాయి. మర్రి యాదవరెడ్డి ప్రమాణ స్వీకరణ కార్యక్రమం ఏర్పాట్లు మొత్తం ఎమ్మెల్సీ వినయ్ భాస్కర్ పర్యవేక్షించారు. ముఖ్య అతిథిగా కేటీఆర్ను ఆహ్వానించింది కూడా ఆయనే. ఈ కార్యక్రమానికి వరంగల్ జిల్లా ముఖ్య నేతలైన డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మరో మంత్రి చందూలాల్, ఎమ్మెల్యే కొండా సురేఖకు ఆహ్వానాలు అందనట్టు సమాచారం. దీంతో కలత చెందిన వీరు ఈ విషయాన్ని సీఎంకు చేరవేసినట్లు తెలుస్తోంది. కొత్త జిల్లాల ఏర్పాటులో మంత్రులు కడియం శ్రీహరి, చందూలాల్ పక్క జిల్లాలకు వెళ్లినందున పిలవలేదని ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ వర్గీయులు చెబుతున్నారు. కొండా సురేఖ విషయంలో మాత్రం ఏ మాట మాట్లాడలేదు. ఏది ఏమైనా విషయమంతా కేసీఆర్ దగ్గరకు చేరడం, ఆయన సీరియస్ కావడంతో కేటీఆర్ పర్యటన వాయిదా పడింది. యాదవరెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమమూ ఆగిపోయింది. ఈ పరిణామాలపై వరంగల్ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చలకు దారితీశాయి. టీఆర్ఎస్లో ముదిరిన గ్రూప్ గొడవలకు ఇది ప్రత్యక్ష ఉదాహరణ అని ప్రచారం జరుగుతోంది. మరోవైపు మంత్రి కేటీఆర్ వరంగల్ పర్యటన రద్దుపై హైదరాబాద్లో మరో చర్చ జరుగుతోంది. మంత్రికి జ్వరం వచ్చిందని ఒకరు చెబితే, కాదు ఏవోబీలో భారీ ఎన్కౌంటర్ తర్వాత జాగ్రత్తగా ఉండాలని మంత్రులను నిఘా వర్గాలు సూచించాయని, జిల్లాల పర్యటనలు వీలైనంతగా తగ్గించుకోవాలని హెచ్చరించాయని, అందుకే కేటీఆర్ వరంగల్ పర్యటన రద్దయిందని మరికొందరు ప్రచారం చేస్తున్నారు. కరస్పాండెంట్స్ వరంగల్ నుంచి శ్రీధర్, హైదరాబాద్ నుంచి శ్రీకాంత్. ఇవి పొలిటికల్ కారిడార్ విశేషాలు. స్టే ట్యూన్డ్.